Prakasam barrage will be down. This is the Krishna Navi. So this is like they are giving it at the Visakhapatnam, right? 3 రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యావింగ్, వాట్ ఈస్ ది క్వశ్చన్ యు ఆర్ క్రియేటింగ్ దేర్, హౌ మచ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్, టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పులిచింతల నుంచి 120 కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ 6 hours పడుతుంది. ఎంత 90 kilometers 1 hour 15 kilometers లైక్ దట్. ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా గేజెస్ ఉంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్, సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ On a real time basis. రియల్ టైమ్ బేసిస్. వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ క్వాంటిటీస్, కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి, అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో టాలీ అయిందా లేదా, అది వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్లో తీసుకోగలిగా? గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం మానిటర్ చేస్తాం. భద్రాచలం నుంచి మనకి ఈ టైం వన్ డే వస్తుంది. ఇక్కడికి వచ్చాక 4,97,000 ఇంట్లో, 5,75,000 అవుట్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా తరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప, దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తున్నాం. ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి, నాగార్జునసాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు అది రిలీజ్ చేసుకోవచ్చు ఎంతకాలం తర్వాత. ఆ రెండు బ్యాలెన్స్ చేయండి అంటున్నాను. పొద్దున కూడా నాగార్జునసాగర్ వాళ్ళ స్టాఫ్తో మాట్లాడాం, శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాం.